ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. మన దేశంలో చూసుకోవచ్చు, ఇప్పుడు యుద్ధ పరిణామాలు అనేవి జరుగుతున్నాయి. నిన్న కేంద్రం మనకు ఒక లేఖ పంపింది. ఏంటి, అన్ని రాష్ట్రాలలో మాక్ టెస్ట్ చేయాలి, అంటే మాక్ డ్రిల్ చేయాలి. ఏంటంటే ఒకవేళ పెద్ద యుద్ధం కనుక సంభవించి మన నగరాలపై దాడి జరుగుతుంటే మన ప్రజలు అనేవారు ఎలా దాక్కోవాలి, వాళ్ళు రేషన్ని ఎలా వినియోగించుకోవాలి అని ఒక 70 years బ్యాక్ వాళ్ళు 70 years బ్యాక్ అనేది 1971 మాక్ డ్రిల్ అనేది లాంచ్ జరిగింది. అప్పటి తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 730+20 ఆఫ్టర్ 50 years తర్వాత మళ్ళీ కేంద్రం నిన్న చెప్పింది మాక్ డ్రిల్స్ చేయాలని. ప్రతి యువకులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ మాక్ డ్రిల్కి హాజరయ్యి దాన్ని విజయవంతం చేయాలని చెప్పింది. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే నిన్న రాత్రి ఏం చేసిందంటే, అటు ఈ ప్రకటన చేస్తూనే అంటే ఎల్ఓకి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి దాటి వెళ్ళి ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ శిబిరాలు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళి మన ఇండియన్ ఆర్మీ అయితే డ్రోన్స్తో అటాక్ చేసి వాళ్ళ శిబిరాలను అనేది మట్టు కరిపించింది. అండ్ 80 మందికి పైగా ఎన్కౌంటర్ అనేది చేసింది మన భారత ఆర్మీ. సో ఇదైతే ఒక మంచి పరిణామం చెప్పొచ్చు. ఉగ్రవాదులను అంతం చేయడం వల్ల మంచిదే, కానీ ఈ ఉగ్రవాదులను అంతం చేయడం వల్ల పాక్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఎలా అంటే ఉగ్రవాదులే ప్రజల కంటే ఉగ్రవాదులనే ఎక్కువ అని భావిస్తారు. ఎందుకంటే ఆ దేశం మొత్తానికి ఫండింగ్ ఈ ఉగ్ర సంస్థల వల్లనే ఫండింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ దేశం నష్టపోయింది కూడా ఈ ఉగ్ర సంస్థల వల్లనే. అయినా కూడా ఆ దేశం ఇంకా ఉగ్రవాదుల చేతుల్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే పాకిస్తాను వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒకతను ఏమంటుండు, మేము భారత్లో ఎప్పుడెక్కడ ఎలా దాడి చేసేది తెలియదు అని చెప్తుండు. ఇది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇండియాలో చాలా బాంబు దాడులు పాకిస్తాన్ అంటే ఉగ్రదాడులు జరిగిన రోజులు చాలా ఉన్నాయి. ముంబై కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇంకా చాలా నగరాల్లో బాంబు పేలుళ్ళు, ఇంకా చాలా రకాల దాడులు అనేవి జరిగాయి. వీటన్నిటి వెనుక ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉన్నది అన్న విషయము అందరికీ తెలిసిన సత్యమే. సో ఇదంతా బాగానే ఉంది. అయితే మన వాళ్ళు మొన్న పర్యాటకులు జమ్మూలో చనిపోయిన పర్యాటకులకు రివెంజ్ కారణంగా మన వాళ్ళు అనేది ఆపరేషన్ సింధూరం అనేది వాళ్ళు మొదలుపెట్టి ఉగ్రవాదుల్ని హంతం చేయడంలో విజయవంతమయ్యారు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక ఐదుగురు చనిపోయినట్టు మనకు సమాచారం. మన వాళ్ళు కూడా కాల్పులు జరుపుతున్నారు. సో ఇది ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉందా లేదా? మన వాళ్ళు అయితే యుద్ధంలో ఒక అడుగు అయితే ముందున్నారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం వద్దనుకుంటారా, లేకపోతే ప్రతీకారంగా ఏమన్నా దాడులు ప్లాన్ చేయొచ్చా? ఇది అసలు ఎక్కడికి దారితీస్తుంది? మన పౌరులు, మన ప్రజలు అంతా ఈ యుద్ధానికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు 90% ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఆపరేషన్ సింధూరాన్ని స్వాగతిస్తున్నాయి. అండ్ ఒక పార్టీ సిపిఎం, నేను రీసెంట్గా ఒక క్లిప్ విన్నా. సిపిఎం మన తెలంగాణ అతను దాన్ని వ్యతిరేకిస్తుండు. దాని వెనకాల కారణాలైనా ఏమైనా ఉండొచ్చు. దీన్ని మనము స్వాగతించాల విషయమే, కానీ తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపైనే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇంతకుముందు మన జమ్మూ కాశ్మీర్ మన పటం ఇలా ఉంటుంది కదా, సో కొంత భాగాన్నైతే వాళ్ళు ఆక్రమించేశారు. తిరిగి దాన్ని పొందుతారా లేదా? మన వాళ్ళు వాళ్ళు ఆక్రమించిన పాయింట్ దాటి ముందుకెళ్ళి వాళ్ళ శిబిరాల్ని ధ్వంసం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మన పాక్ వాళ్ళు ఆక్రమించుకున్న కాశ్మీరాన్ని మళ్ళీ మనం పొందినట్టేనా లేదా అనేది చూడాలి. చూద్దాం. అది మళ్ళీ ఆక్రమించుకొని మళ్ళీ ఇంకా పాకిస్తాన్ ఏమన్నా ఆక్రమించుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే మన మట్టికి మనమే చాలు అనేది అక్కడ ఆగిపోతామా, ఇవన్నీ చూడాలి. ఇది ఈరోజటి విషయం. ఇంకా ఈరోజు ఏం చేశారంటే 4 గంటలకి మాక్ డ్రిల్స్ నార్మల్గా చేయాలని మన హైదరాబాద్ సిపి చెప్పారు. సైరన్లు
అంటే అప్పుడెప్పుడో ఉపయోగించడం, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా లేవు కదా. సో సైరన్స్ అనేవి ఒక 2 మినిట్స్, ఈరోజు ఆల్రెడీ 4 o'clock అయిపోయింది కదా, 4 o'clockకి ఒక 2 మినిట్స్ అందరూ నాక్ డ్రిల్ పాటించాలని అతను చెప్పిండు. ఎందుకంటే జస్ట్ పౌరులలో ఆత్మవిశ్వాసం, ఒకవేళ యుద్ధం కనుక నిజంగా వస్తే అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళని అలవాటు చేయడానికి, ఇప్పుడు మనం భయభ్రాంతులకు గురి కాకుండా జస్ట్ మానసికంగా వాళ్ళకి యుద్ధ పరిస్థితులు వచ్చాయని వాళ్ళకి చెప్పడానికి ఈ మాక్ డ్రిల్ ఒక ఉద్దేశం. ఇది ఇలా జరిగింది. మీరేమనుకుంటున్నారు? యుద్ధం రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది ఒకవేళ యుద్ధం కనుక వస్తే మీరు యుద్ధంలో పాల్గొనడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంటే చాలామంది అనుకుంటారు కదా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలి చేయాలని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఇదైతే ఈరోజు విషయం. అండ్ మనకి ఇజ్రాయెల్ కూడా మనకి సపోర్ట్గా ఉంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చేసి అమెరికా వాళ్ళ సాయం కోరుతుండు, బట్ అమెరికా నాట్ రెస్పాన్స్ దిస్ ఇస్ ఇష్యూ. అండ్ ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కి అయితే ఐక్యరాజ్య సమితి చివాట్లు పెట్టింది. మన ఇండియాని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఐక్యరాజ్య సమితిలో, బట్ మన ఇండియా వాళ్ళు దానికి కౌంటర్ ఇస్తూ అండ్ ఐక్యరాజ్య సమితి వచ్చేస్తే పాకిస్తాన్కి క్లాస్ తీసుకుంది. మీకు ఉగ్రవాదులు ఎందుకు ఇవన్నీ అంటే, ఇప్పుడు మ్యాక్సిమము ఒక 80% దేశాలు ఏవి కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా లేవు, అట్లానే ఆపోజిట్గా లేవు, కానీ 50% దేశాలు మనకు సపోర్ట్గా ఉన్నాయి. ఇది మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ ఎలా అయినా కూడా భారీ మొత్తంలో యుద్ధం సంభవిస్తే ఎంతో కొంత మనకు కూడా ప్రాణ నష్టం ఉంటుంది. సో చూద్దాం, మన వాళ్ళు ఎలాగైనా గెలుస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలా మనం ఎక్కువ నష్టపోకుండా ఎలా మూవ్ అవ్వాలనేదే దీంట్లో వచ్చిన పెద్ద కష్టమైన పని. సో చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. సో ఎనీవే, ఉగ్రవాదులు లేకుండా ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలనేది మన ఎజెండా. సో మనం భారతదేశాన్ని శాంతి దేశంగా చాలా వరకు అభిమానిస్తారు. చాలాసార్లు మనం యుద్ధం వద్దనుకోనే పాకిస్తాన్ని క్షమించిన రోజులు చాలా ఉన్నాయి. మళ్ళీ కూడా ఇలా రిపీట్ కాకుండా ఈ మన బీజేపీ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఒక స్టెప్ వేయడం ఒక మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మన తర్వాత వీడియో కోసం చూస్తుండే శ్రావణ్ టీవీ. ఈ యుద్ధం పైన మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. స్టే ఆన్.